మంచు ఫ్యామిలీ. గత కొద్ది రోజుల క్రితం చిన్నగా మొదలైనట్లు కనిపించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం తరువాత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డం, అనంతరం ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం తెలిసిందే. మరోపక్క చివరిగా చొక్కాతో మనోజ్ కనిపించడం వైరల్గా మారింది. అంతకంటే ముందు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయగా, మనోజ్తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. మరోపక్క కమిషనర్ ముందు విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు నోటీసులు అందాయి. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో గత 3-4 రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవకు సంబంధించిన విషయాలు పెద్దగా కనిపించడం లేదు. మరోపక్క మోహన్ బాబు తన దాడిలో గాయపడిన జర్నలిస్టును యశోద ఆసుపత్రిలో పరామర్శించి సారీ చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం తెర మీదకి వచ్చింది. ఈసారి మనోజ్ వర్సెస్ విష్ణు అనే టాపిక్ తెర మీదకి వస్తోంది. అవును, మంచు మనోజ్ ఫ్యామిలీ వ్యవహారం పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగింది అనే చర్చ నడుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి జల్పల్లిలో ఇంట్లో మోహన్ బాబు భార్య బర్త్డే పార్టీ జరిగిందని, ఆ సమయంలో కరెంట్ ఆగిపోయిందని చెప్తున్నారు. ఆ సమయంలో జనరేటర్ను ఆన్ చేసి చూడగా కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు. ఆన్ అవ్వలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉదయం జనరేటర్ను అడగ్గా అందులో పంచదార ఉన్నట్లు తెలిసిందని చెప్తున్నారు. ఈ సమయంలో విష్ణు మరికొంతమంది కలిసి జనరేటర్లో పంచదార పోసినట్లు గుర్తించారని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా తనతో పాటు కుటుంబ సభ్యులను కరెంటు ఫిక్షన్ చేసి హతమార్చాలని కుట్ర చేశారని, తనతో పాటు భార్య, పిల్లలు, తన తల్లిని చంపే ప్రయత్నం జరుగుతుందని చెప్పారని అంటున్నాడు. ఇదే సమయంలో వారం రోజుల క్రితం తాను ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఇప్పుడు తమ ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని పేర్కొంటున్నారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. ఇదిలా ఉంటే అంతకు ముందు మంచు మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్న జర్నలిస్ట్ రంజిత్ని పరామర్శించాడు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ నెల 10వ తేదీ మంగళవారం రాత్రి జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు సదరు జర్నలిస్టుపై దాడి చేశాడు. మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క పోలీసులు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ సమయంలో స్పందించిన మోహన్ బాబు తాను కొట్టింది జర్నలిస్ట్నో మరో వ్యక్తినో కాదని, జర్నలిస్ట్ అని తెలిసి చేసుకోవడానికి తానేమైనా మూర్ఖుడినా అంటూ స్పందించారు. మరోపక్క కోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ను నేరుగా కలిసి సారీ చెప్పారు మోహన్ బాబు. మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు యశోద ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్ట్ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరగా మోహన్ బాబు ఈ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇదే సమయంలో దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. అనంతరం మోహన్ బాబు సదరు జర్నలిస్టు కుటుంబంతో ఫోటో దిగారు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకున్నారు. మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ పై వైద్యులు సర్జరీ నిర్వహించారు. దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను సరిచేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 3-4 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.